వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఇస్తానని చెప్పాను. ఈరోజు దాని ప్రాక్టీస్ అనేది మొదలు పెడుతున్నాను. ఒక సండే మినహా మిగతా అన్ని రోజులు ఇవ్వడానికి నేను ప్రయత్నం అనేది చేస్తాను. దాదాపు సండే కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్లో వచ్చేటట్టు కవర్ అయ్యేటట్టుగా చూస్తాను. ఇవాళ మనకి అన్ని పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన వాటన్నిటిని కూడా నేను తీసుకొని ఒక పేపర్ కటింగ్స్ రూపంలో తీసుకుని దాన్ని నేను ఈ బోర్డు మీద, ఈ వైట్ బోర్డు టీవీ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సిజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ ఇది. ఈయన ఎప్పుడు దీంట్లో నిన్న ప్రమాణ స్వీకారం అంటే మే 14వ తారీఖు నాడు 2025 మే 14వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన తొలి బౌద్ధుడు ఇక్కడ, తర్వాత రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారత 52వ న్యాయమూర్తిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం అనేది చేయించారు. ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనకి ఇంపార్టెంట్ కాదనుకోండి, ఎవరెవరు పాల్గొన్నారు ఏంటనేది మనం అడిగేది ఎవరు లేరు దానికి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఈయనకి 64 ఏళ్ల జస్టిస్ గవాయి మహారాష్ట్ర నుంచి సిజేఐ చేపట్టినటువంటి 6వ వ్యక్తి అనమాట. ఈయన జై భీమ్ అంటూ నినాదాలు చేశారట. ఈయన ప్రజాపక్షపాతిగా ఈయనకి బిరుదు అనేది ఉన్నది. జస్టిస్ గవాయిది అతి సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి చేరినటువంటి ఒక మేధావి. ఇది ఆయన 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఒక కుగ్రామంలో జన్మించారు. ఇక్కడ 1985లో ఆయన న్యాయవాది వృత్తిగా జస్టిస్ గవాయి న్యాయవాది వృత్తిని చేపట్టారు. 1985లో చేపట్టారు. ఇది నాగపూరు తర్వాత అమరావతి కార్పొరేషన్ స్టాండింగ్, దీంట్లో ఆయన అమరావతి అండ్ తర్వాత నాగపూర్ ఈ కార్పొరేషన్లలో స్టాండింగ్ కౌన్సిల్గా కూడా ఆయన వ్యవహరించారు. తర్వాత 1993లో బాంబే హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా ఒక ఏడాది కోసం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా గవాయ్ పనిచేశారు. 2000 సంవత్సరంలో నాగపూర్ బెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గవాయ్ నియమితులయ్యారు. నెక్స్ట్ మనకి 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2 ఏళ్లకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారైన. తర్వాత 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ గవాయ్. జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి చారిత్రక తీర్పులేంటి? ఇది కూడా క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఈ మధ్యకాలంలో ఏంటంటే టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ దేనికైనా సరే మనకి ఏం చేస్తారంటే ఎక్కువ సెంటెన్సెస్ ఇస్తుంటాడు. మనకి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి ఎక్కువ పొడుగు సెంటెన్సెస్లు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. అందువల్ల మీరు ఆయనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉండటం అనేది చాలా ముఖ్యం అనమాట. చారిత్రక తీర్పుల గురించి మనం మాట్లాడాల్సి వస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి 700కు పైగా ధర్మాసనాలు సభ్యుడిగా ఉండి సారథిగా ఉన్నాడు. తర్వాత 300కు పైగా తీర్పులు ఆయన ఆధ్వర్యంలో వెల్లడి అయ్యాయన్నమాట. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కానీ తర్వాత పౌర హక్కులకు సంబంధించినటువంటి పలు కీలక తీర్పులు వీటిలలో ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను బుల్డోజర్లతో కోలుగొట్టినటువంటి దీనికి సంబంధించి కూడా మనకి చాలా తీర్పులలో ఆయన ఉన్నారు. తర్వాత ఇది ఇంకా కూల్చివేతలకు తీవ్రంగా తప్పుపెట్టారండి. ఉత్తరప్రదేశ్లో కూల్చివేతలకు సంబంధించి చాలా తీవ్రంగా తప్పుపెట్టారు. తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించేటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద సబబే అని వెల్లడించిన తీర్పులో గవాయ్ కూడా ఉన్నారు. తర్వాత పార్టీలకు విరాళిచ్చే ఎన్నికల బాండ్లను రద్దు చేసినటువంటి కీలకమైన తీర్పులో 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనంలో కూడా గవాయ్ ఒక సభ్యులుగా ఉన్నారు. తర్వాత పెద్ద నోట్ల రద్దు సభ్యు అని చెప్పేసి 4:1 మెజార్టీతో తీర్పు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఈ ఈయన సిజేఐ గవాయి ఆయన దాంట్లో ఉన్నారు. ఇంకా ఎస్సీలో ఉపవర్గీకరణ చేసే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందంటూ చేసినటువంటి 6:1 నిష్పత్తితో తీర్పిచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. తర్వాత ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ నిబంధన ప్రవేశపెట్టాలని ఈ కేసులో భాగంగానే తీర్పు అనేది వచ్చిందనమాట. ఇక మహిళల ఛాతీ పట్టుకోవడము, పైజామా లాగడం అత్యాచార యత్నం పరిధిలోకి రాబోయేవని అని చెప్పేసి అలహాబాదు హైకోర్టు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనమే తీవ్రంగా తప్పుపట్టింది. పైగా ఆ తీర్పు మీద స్టే కూడా విధించింది. అందులో గవాయి ఉన్నారు. ఇక
పలు రాజ్యాంగ పర్యావరణ సంబంధమైన అంశాలు కానీ కొలంబియా, హార్వర్డ్ తదితర ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో జస్టిస్ గవాయి ప్రసంగాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనాలకు కారణమైనటువంటి వక్ఫ్ బోర్డు చట్టం ఉంది కదా, దానికి సంబంధించి కూడా రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి కేసులు ఈయన ధర్మాసనము విచారించాల్సి ఉందన్నమాట. ఇప్పటి వరకు ఇది గవాయికి సంబంధించినట్టు. ఈయన జస్టిస్ గవాయి భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి, ఈయన పూర్తి పేరు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు చేశారంటే మే 14వ తారీఖు నాడు 2025 మే 14వ తారీఖు నాడు జస్టిస్ గవాయి ప్రమాణ స్వీకారం అనేది చేశారు. ఇది గవాయికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఇంకొక బిట్కి వెళ్దాం మనము. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ నియమితులయ్యారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అనేది తెలిపారు. తర్వాత ఇప్పటిదాకా యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రీతి సూదన్ పదవీ కాలం అనేది మనకి అయిపోయింది. ఆయన తర్వాత ఈయన ఈ పదవిలో వచ్చారన్నమాట. యూపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రీతి సూదన్ పదవీ కాలం ఏప్రిల్ 29వ తారీఖు నాడు ముగిసింది. దీంతో అజయ్ కుమార్ నెక్స్ట్ నియామకాన్ని చేపట్టారు. ఈయన రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ఇంతకుముందు మాజీ కార్యదర్శి అయినా ఆయన ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ అయ్యారు. ఈయన 1985 బ్యాచ్, తర్వాత కేరళ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఆగస్టు 23, 2019 నుంచి అక్టోబర్ 31, 2022 వరకు కూడా ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు అన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం అనేది చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. కెనడాకి మనకి అంతకుముందు ఉన్నటువంటి ప్రధానితో మనకి గొడవలు ఉండేవి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాని మనకి కొంచెం లిబరల్గా ఉన్నాడు, మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మన ఎన్ఆర్ఐలకు సంబంధించిన వాళ్ళు కానీ భారత సంతతికి చెందిన వాళ్ళు కానీ లోకల్లో తీసుకుంటున్నారు ఆయన దాంట్లోకి మంత్రి పదవుల్లోకి. ఇప్పుడు కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ అనే ఆమె ఎంపికారు. భారత మూలాలు ఉన్నటువంటి అనితా ఆనంద్ మణీందర్ సిద్ధులకు కెనడా ప్రధాని కెనడా ప్రధాని ఎవరు ఇప్పుడు మార్క్ కార్నీ తన మంత్రివర్గంలో కీలక పదవులు అనేది ఇచ్చారు. అనితకి విదేశాంగ శాఖ అప్పగించారు. సిద్ధుకి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ అనేది కేటాయించారు. ఎన్నికల్లో లిబరల్ పార్టీ నెగ్గిన తర్వాత 2 వారాల తర్వాత కార్నీ తన కొత్త మంత్రి మండలిని ప్రకటించారు. ఎన్నికలకు ముందే జస్టిస్ ట్రూడో, ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రూడో స్థానంలో కార్నీ ప్రధాన బాధ్యతలు ఎలక్షన్స్కి ముందే చేపట్టారు. తర్వాత ఎలక్షన్లో అదే పార్టీ మళ్ళీ గెలిచింది కాబట్టి ఈ కార్నీ కంటిన్యూ అయ్యారన్నమాట. ఆ మంత్రివర్గాన్ని కార్నీ పునర్వ్యవస్థీకరించారు. ఎన్నికలకు ముందు 58 ఏళ్ల అనిత రక్షణ పరిశ్రమల శాఖతో పాటు పలు మంత్రిత్వ శాఖను నిర్వహించారు. గతంలో మెలోనీ జోలీ అనే ఆమె విదేశాంగ శాఖ నిర్వహించగా ఇప్పుడు ఆమె స్థానంలో అనిత ఆ బాధ్యతని చేపట్టారన్నమాట. ఇది మనకి ప్లస్ అయిన పాయింట్ అనమాట. ఇక నీరజ్ మీ అందరికీ తెలుసు, స్టార్ జావెలిన్ థ్రోయర్ అయినటువంటి ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవపూర్వక హోదాని ప్రదానం చేశారు. మనం ప్రాదేశిక అనుకున్నాం కదా, ప్రాదేశిక ఆర్మీని తీసుకుంటారు రక్షణ మంత్రి అని చెప్పేసి అనుకున్నారు కదా. అలా వీళ్ళు అవసరమైతే అవసరమైనప్పుడు మీరు పిలిపించుకోండి అని చెప్పేసి రక్షణ మంత్రి చెప్పాడనమాట. ఆర్మీ స్టాఫ్కి చెప్పారు, ఆర్మీ చీఫ్కి చెప్పారు. అంటే వీళ్ళకి హోదా అనేది ఇస్తారు, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అనేది ఇస్తారు. రేపు అవసరమైతే యుద్ధంలోకి వీళ్ళని తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. స్టార్ జావెలిన్ థ్రోయర్ అయినటువంటి ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవపూర్వక హోదాని ప్రదానం చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నీరజ్ ఇప్పటివరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నారు. నీరజ్ దేంట్లో ఉన్నారు? సుబేదార్ మేజర్గా ఉన్నారు. ఇక 27 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నీరజ్ 2020 టోక్యో ఒలింపిక్స్కి స్వర్ణం సంపాదించారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్నాడు. ఈ రెండు ఆయనకి వచ్చినాయి. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కూడా పసిడి పథకం సాధించాడు. 2011లో భారత క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని కూడా ఈ లెఫ్టినెంట్ కర్నల్ హోదాని ప్రదానం చేశారు. ఇప్పుడు ఈయనకి నీరజ్ చోప్రాకి జావెలిన్ థ్రోయర్ అయినటువంటి నీరజ్ చోప్రాకి ఇది అనేది గౌరవం అనేది దక్కింది. రాజస్థాన్ ప్రభుత్వం ఒక కొత్త
టెక్నిక్ అనేది చేసింది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది చేసింది. పెళ్ళిళ్ళకి స్టీల్ పాత్రలు సరఫరా చేయాలని చెప్పేసి మనకి డిసైడ్ అనేది చేసింది అనమాట. ఇది ఎట్లా అంటే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుంది మనందరికీ తెలుసు. మనం పెళ్ళిళ్ళు అంటే చాలుగా విపరీతమైన ప్లాస్టిక్ వాడేస్తాం బాగా. అలాంటి దానికి రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. గ్రామాల్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు, తర్వాత సామూహిక కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి జరిగినప్పుడు ప్లాస్టిక్ బదులు వాడి పారేసేటటువంటి డిస్పోజల్ని పాత్రల్ని నిరోధించాలని చెప్పేసి దీనికి సంకల్పించింది. ఆయా కార్యక్రమాలకు స్టీల్ పాత్రలు అందించేందుకు గ్రామ పంచాయతీలో స్టీల్ పాత్రల బ్యాంకులు ప్రారంభించింది. ఇది చాలా గుడ్ ఇనిషియేటివ్ అనుకోవాలి. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో, రాజస్థాన్ చేసినటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఇది అమల్లోకి తీసుకొచ్చారు. తొలి విడతగా ఈ పథకం అమలు కోసము 1000 గ్రామ పంచాయతీలని ఎంపిక చేశారంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలి లేదా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకోండి, దానికి సంబంధించి ఆ గ్రామ పంచాయతీకి ఒక అంటే మనం ఉదాహరణకు చెప్పాలంటే టెంట్ హౌస్లలో ఇస్తాం కదా, అలాంటివి టెంట్ హౌస్లలో ఏం చేస్తాము, స్టీల్వి మాత్రమే వాడతాం అనమాట. అక్కడ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. 1000 గ్రామ పంచాయతీలు ఎంపిక చేసి ఇప్పటివరకు కూడా 548 పంచాయతీలలో ఈ స్టీల్ బ్యాంకులని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఇది ఇచ్చారన్నమాట. స్టీల్ పాత్రలు తొలి బ్యాంకు ఈ ఏడాది మార్చి 23న, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బిట్టు, ఖైరాబాద్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఎప్పుడు ఈ ఏడాది అంటే 2025 మార్చి 23న ఖైరాబాద్ గ్రామ పంచాయతీలో ఒక్కొక్క స్టీల్ పాత్రలు ఇచ్చే తొలి బ్యాంక్ అనేది రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్లాస్టిక్ని అడ్డుకోవడానికి, ప్లాస్టిక్ని నివారించడానికి. ఈ పాత్రల బ్యాంకులో మొత్తం 400 స్టీల్ పాత్రలు, ఒక్కొక్క దాంట్లో పెద్దవి కళాయిలు కానీ, చిన్నవి కానీ, గంటలు కానీ, ఇంకా ఏది ఉంటే అది అవన్నీ కూడా ఉంటాయి. ఈ సెట్ అద్దెకి ₹3,000 మాత్రమే ₹3 మాత్రమే తీసుకుంటారు. 3,000 కాదండి, ₹3 మాత్రమే తీసుకుంటారు. ₹3 ఓన్లీ అద్దె ఈ సెట్కి. అంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి పేదవాళ్ళు, బీపీఎల్ అంటారు కదా, ఆ బీపీఎల్కి నివసించే వాళ్ళు కానీ, కుటుంబాలు కానీ, దివ్యాంగులు కానీ, తర్వాత షెడ్యూల్ కులాల వాళ్ళు కానీ, షెడ్యూల్ తెగలు కానీ, వితంతువులు కానీ ఈ అద్దెలో 50% తగ్గింపు ఉంటుంది. ₹1.5 తీసుకుంటారు మళ్ళీ వాళ్ళకి. ప్రతి 5 ఏళ్లకోసారి కూడా పాత పాత్ర స్థానంలో కొత్తవి అందుబాటులోకి, పాడైపోతాయి కదా వాళ్ళు వీళ్ళు వాడి, అవి కొత్తవి తీసుకొస్తారు అనమాట. వీటిని నిర్వహణ బాధ్యతను రాజీవిక మహిళా స్వయం సేవక సంఘాలకి అప్పగించారు. రాజస్థాన్లో ఈ యొక్క బృహత్తర కార్యక్రమం అనేది నడుస్తుందన్నమాట. ఇది మొత్తం 400 స్టీల్ పాత్రలు దీంట్లో ఉంటాయి. ఇది 2025 మార్చి 23న ఖైరాబాద్ గ్రామ పంచాయతీలో ఈ పథకం అనేది ప్రారంభమైంది. ఇది మొత్తం ఈ నెలాఖరు వరకు కూడా 1000 గ్రామ పంచాయతీల పాత్రల బ్యాంకులను ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 548 పంచాయతీల్లో ఈ స్టీల్ పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దానికి వెళ్దాం. భార్గవాస్త్రం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భార్గవాస్త్రం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఇప్పటివరకు మనము మొన్నటిదాకా మనకి యుద్ధం జరిగింది కదా, యుద్ధానికి సంబంధించినటువంటి ఏమేమి మీకు అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మాస్త్రలా పనిచేసింది. S-400 ఏమో మనకి సుదర్శన చక్రంలాగా పనిచేసింది. విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంలా పనిచేసింది. ఇప్పుడు భార్గవాస్త్రం కూడా రెడీ చేశారు. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించింది భారత్. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఈ భార్గవాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. గగనతలంలో అంటే ఆకాశంలో వచ్చేటటువంటి ముప్పుని ఎదుర్కోవడానికి ఈ భార్గవాస్త్రాన్ని సిద్ధం చేశారు. భార్గవాస్త్రం అనేది ఏర్పాటైంది. మనకి ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవరహిత గగన వాహనాలను వాటిని ఢీకొట్టే విధంగా స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ భార్గవాస్త్రంను భారత్ విజయవంతంగా ప్రయోగించిందనమాట. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, భార్గవాస్త్రంలో మొదటి దశలో అన్గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రు దేశాల డ్రోన్ని కూల్చిపడేస్తాయి అనమాట. ఇక రెండో దశలోకి వచ్చేసరికి గైడెడ్ మైక్రో మిసైల్స్ ఉంటుంది. ఇది పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తు చేస్తుంది. ఇంకా శత్రువు డ్రోన్లు తప్పించుకునే శత్రువుల డ్రోన్లు తప్పించుకునే అవకాశమే ఉండదు. మన S-400 ఎంత పకడ్బందీ పనిచేసిందో అంతకంటే ఇదిగా భార్గవాస్త్రం స్వదేశీ తయారీతో చేస్తుందన్నమాట. భార్గవాస్త్రంలో 4 మైక్రో రాకెట్లు ఉంటాయి. అవి నిర్దేశిత లక్ష్యాలని ఎమ్మటే ఢీకొట్టి శత్రువుల యొక్క డ్రోన్లన్నింటినీ కూడా, అసలు ఏ డ్రోన్ కూడా తప్పించుకునే పని ఉండదు, మొత్తాన్ని కూడా కూలగొట్టి పడేస్తాయి అనమాట. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసేలా ఈ భార్గవాస్త్రాన్ని అభివృద్ధి చేశారు.
ఇక్కడ సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తులో చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాలందరికీ కూడా అణువుగా ఉపయోగపడుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రాన్ని డిజైన్ చేశారు. ఇది అడ్వాన్స్డ్ CI-4 కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీతో భార్గవాస్త్రం అనేది పనిచేస్తుంది. గగనతల ఎదురయ్యే ముప్పును రియల్ టైంలో ఎప్పటికప్పుడు గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో రాడారు 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అంటే 6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి రాడాలు డ్రోన్లని అక్కడ అంతకుముందు 6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల బిఫోర్లో ఉండగానే గుర్తు చేసి మనకి వాటిని ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, లో రాడార్ క్రాస్ సెక్షన్ ద్వారా లక్ష్యాన్ని కనిపెట్టేసి వాటిని ఈజీగా కూర్చోవతల పడేస్తుంది అనమాట. ఈ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని చెప్పేసి SDAL అధికారులు చెప్తున్నారు. భార్గవాస్త్ర తరహాలో మైక్రో మిస్సైల్ సిస్టమ్ను రూపొందించినప్పటికీ కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఉన్నది. కానీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళంగా అన్ని రకాలుగా పనిచేసే విధంగా తయారు చేసిన ఇది మాత్రం మనకే దక్కింది. భార్గవాస్త్రను ఆర్టికిలో మోడ్లో రూపొందించారు. భారీ డ్రోన్లతో పాటు చాలా చిన్న స్థాయి డ్రోన్లు కూడా కూల్చి అవతల పడేసే సామర్థ్యము భార్గవాస్త్రకి ఉన్నది. ఇది మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి మిషన్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సూర్యుని మీద భారీ తుఫాన్ అనేది సూర్యుని మీద వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి వార్త ఇవాళ వచ్చింది, హైలైట్ అయింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, అన్నింటిలో బిట్లలో వచ్చే ఇంపార్టెంట్. 10 లక్షల కిలోమీటర్ల వెడల్పాటి మహా తుఫాను, 10 లక్షల కిలోమీటర్ల వెడల్పులో ఉండేటువంటి మహా తుఫాను ఇది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి మనం దీన్ని చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. 30 సెకన్లలో భూమిని చుట్టేంత వేగంతో, చూడండి 30 సెకన్లలో భూమిని చుట్టేంత వేగంతో విస్తరణ అనేది వచ్చింది. పెద్ద సౌరజాలని కనిపెట్టింది. ఏది కనిపెట్టింది? ఆదిత్య L1 కనిపెట్టింది. ఈ తుఫాను వేగం ఏకంగా 1500 కిలోమీటర్లు ఉందట. సెకన్కి 1500 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి మీద బగబగ మండేటువంటి ఆ సూర్యుడి మీద ఈ సౌర తుఫాన్ అనేది వచ్చింది. ఇది ఎంతటి వేగం అంటే మనం ఒకవేళ ఇదే వేగంతో ప్రయాణిస్తే భూమిని కేవలం 6 నిమిషాల్లో చుట్టేసి రావచ్చు. అంత భయంకరమైనగా ఇదిగా ఉంది. తర్వాత 10 లక్షల కిలోమీటర్ల వెడల్పాటి మహా తుఫాను భీకరంగా ఇస్రో వారి ప్రతిష్టాత్మక ఆదిత్య L1 మిషన్ గుర్తించడం అనేది చాలా విశేషం అని చెప్పేసి రాశారు. ఆదిత్య L మిషన్ మరో గంట సాధించింది. సూర్యుని ఉపరితలం నుంచి ఎగిసిపడినటువంటి ఈ భారీ సౌర తుఫాన్తో పాటు ప్లాస్మా విడుదలను కూడా ఆదిత్య L1 రికార్డ్ చేసింది. తర్వాత ఆదిత్య L1లోని హోమనకులో అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ పరికరమైనటువంటి సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూటు ఈ ఖగోళ వింతను తాలూకా డేటాని మొత్తాన్ని కూడా అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టింది మనకి. అది తర్వాత సమీపంలో ఉన్నటువంటి అతి నీలలోహిత కాంతి SV ఉంటాయి కదా, ఆ కిరణాల తరంగ దైర్ఘ్యము ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇదనేది ఆదిత్య L1 అనేది రికార్డ్ చేసి పెట్టింది. ఈ మచ్చ ఫిలిమెంట్ లాగా ఉందట. అయస్కాంత బలాలు వైరుధ్యాలకారంగా ఇది సూర్యుడిపై మచ్చగా గోచరించేటువంటి ఈ సౌర తుఫాన్లు మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి వార్త అంటే 30 సెకండ్లలో భూమి చుట్టేంత వేగంతో ఇది 1500 కిలోమీటర్ల సెకండ్కి 1500 కిలోమీటర్ల దీంతో వేగంతో ఈ తుఫాన్ అనేది వచ్చింది, సౌర తుఫాన్ అనేది.